హిందువుల ఏకీకరణ, కులాల ఏకీకరణ, హిందూ జాతీయవాదం ఇది బీజేపీ లక్ష్యం, మునుపటి బీజేపీ కాదు అని కొందరు అంటూ ఉన్నారు. కానీ బీజేపీ మాట్లాడే హిందుత్వ అది హిందూయిజం అని అనుకోవడం మన పొరపాటు. హిందుత్వం అనేది వాళ్ళ కులం గురించి ఇవాళ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ మాట్లాడడం లేదు, కానీ వీళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు కులవాదంతోనే ఉంటే, వాళ్ళు హిందుత్వంతో ఉంటే కనుక కులగణన చేస్తామని ఎందుకంటారు? కులగణన జనగణనలో భాగంగా చేస్తున్నామని అంటున్నారు. అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఏమంటున్నది, మాకు ఒక మోడల్ ఉన్నది తెలంగాణలో, ఆ తెలంగాణ మోడల్ మీరు సో రాహుల్ గాంధీ చెప్పే మోడలు ఇక్కడ సివిల్ సొసైటీ, అక్కడ ఆయన మాట్లాడే సిద్ధాంతం కేంద్రంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వ పరంగా వివరిస్తున్న విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి. అది వేరే అంశం. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలహీనపడింది. ప్రజలలో ఈ చైతన్యం రావడం వెనుక ఏ ఫోర్స్ పనిచేసి ఉండవచ్చు అనుకోవచ్చు? యూపీలో అఖిలేష్ యాదవ్ గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత దాని ఐడియాలజికల్ కాంటెంట్ని ఇంప్రూవ్ చేసిండు. ఇక్కడ మా పార్టీ సింబల్ సైకిల్ ఒక పయ్య అయితే అంబేద్కర్ సిద్ధాంతం అయితే ఇంకొక పయ్య లోహియా సిద్ధాంతం అనేది. కానీ ప్రధానమంత్రి ఒక బీసీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక బీసీ, అఖిలేష్ యాదవ్ ఒక బీసీ, ముగ్గురు బీసీలే కదా. ప్రధానమంత్రి ఆయన బీసీ అయితే బీసీలకు అధికారాన్ని ఇచ్చే మండల ఉద్యమానికి అడ్డుకునే నాయకత్వం ఎందుకు తీసుకున్నాడు అతను? అంటే ఇక్కడ కులగణన తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఈ మధ్య బీసీలు ఎస్సీలు అడుగుతున్నారు. మరి వారికి ఆ మేరకు అవకాశం రావచ్చునా? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు. కానీ నమస్తే. కేంద్ర ప్రభుత్వము కులగణన చేస్తామని చెప్తున్నది. ఈ కులగణన పరిణామ ప్రభావాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఈ దేశంలో మెజారిటీగా ఉన్నది బీసీలే. బీసీలకు ఆ తర్వాత ఎస్సీలు, ఎస్టీలు. వీరికి విద్యా ఉద్యోగ రంగాలలో వారు డిమాండ్ చేస్తున్నట్లుగా, వారు ఆశిస్తున్నట్లుగా ఆ ప్రయోజనం ఉనగూరే అవకాశం ఉన్నదా? ఈ విషయాల గురించే మాట్లాడదాం. మన దగ్గర సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ సింహాద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. కులగణన వలన భారతదేశంలో ఎలాంటి మార్పులు రావచ్చని మీరు అనుకుంటున్నారు? భారతదేశంలో మొదటిసారి భారతదేశ ఒక బేసిక్ ఇన్స్టిట్యూషన్ అయిన కులం కేంద్రంగా ఈ చర్చ రావడం అనేది భారతదేశ భవిష్యత్తు ఒక రైట్ డైరెక్షన్లో పోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్ డైరెక్షన్లో వెళ్తున్నాను. రైట్ డైరెక్షన్లో ఈ రోజు వరకు కులాన్ని ఎక్కడైతే డిబేట్ చేసినరో, కులాన్ని ఎక్కడైతే పబ్లిక్ ఇష్యూగా మార్చినరో, ఎందుకంటే ఇదే ప్రధానమైన ఇన్ఈక్వాలిటీని ప్రొడ్యూస్ చేసే ఇన్స్టిట్యూషన్. భారత ప్రజల మధ్య అసమానతలను, అవకాశాలకు దూరం చేయడము, అభివృద్ధికి దూరం చేయడము, పూర్తిగా మార్జినలైజేషన్కు వెనుకకు నెట్టేయడానికి ఉపయోగించిన ఇన్స్టిట్యూషన్ కులమే. మిగిలిన ప్రపంచ దేశాలలో భిన్నంగా ఉన్నప్పటికీ భారతదేశంలో మాత్రం ప్రధానమైన అంశం కులం కేంద్రంగా దాని కుల నిర్మూలన వైపు ఆలోచిస్తూ అది ఎగ్జామిన్ చేసినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు ప్రజల్లో ఒక స్పష్టత ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం ఉంటుంది పథకాల రూపంలో. అప్పుడు ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కులాన్ని అడ్రస్ చేసుకుంటూ కులం ఒక హైరార్కికల్ సొసైటీ రూపం లోపల ట్రెడిషనల్గా వస్తూ వచ్చింది. ఎక్కువ తక్కువ, కిందోడు పయోడు, తక్కువడు ఎక్కువడు అనే ఒక రూపాన్ని కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఉంటూ వచ్చింది. మొదటిసారి అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగం ఆ ట్రెడిషనల్ కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్కు వ్యతిరేకంగా, నేషన్లో జాతుల మధ్య, కులాల మధ్య, వర్గాల మధ్య ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా ఒక ఈక్వాలిటీని సాధించాలి, ఈక్వాలిటీ కేంద్రంగా ఈ దేశం నిర్మించబడాలి, ఈ జాతి నిర్మించబడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన రాజ్యాంగం 1950 జనవరి 26 నాడు వచ్చిన రాజ్యాంగంలో భాగంగా నిర్మాణం అనేది జరగాల్సిన స్థితి ఉండే. గత 75 సంవత్సరాలుగా ఈ అంశాన్ని చాలా వరకు నెగ్లెక్ట్ చేసినారు, పక్కకు పెట్టినరు. అది ఏ పార్టీ అయినా కావచ్చు.
జాతీయ స్థాయిలో నాయకత్వం వహించిన పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్టింగ్ కొంత సోషలిస్టుల నాయకత్వంలో డెమోక్రాట్స్ నాయకత్వంలో వచ్చిన జనతా దళ్ లాంటి రూపం భిన్నంగా ఉన్నప్పటికీ మిగిలిన పార్టీలు మొత్తం బై అండ్ లార్జ్ కులాల మధ్య అసమానతలు పెంచుకుంటూనే పోయినారు, కానీ కులాల మధ్య ఈక్వాలిటీని సాధించడానికి వాళ్ళ ప్రయత్నాలు పెద్దగా చేయలే. చిన్న చిన్న ఎఫర్ట్స్ అక్కడిక్కడ కనిపించవచ్చు మనకు, కాంగ్రెస్ ఒక రూపంలో కనిపించవచ్చు. బీజేపీ అయితే స్పష్టంగా వాళ్ళకు ఇన్ఈక్వాలిటీ అది 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 సహజమైనది, అది న్యాచురల్ అని చెప్పి నమ్మే సిద్ధాంతం. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళ ఆలోచనలు ఉండే సిద్ధాంతం ఇన్ఈక్వాలిటీ కేంద్రంగా ఉండే ఈ కుల సిద్ధాంతం, కులాలను బలోపేతం చేసే సిద్ధాంతంలో భాగంగా బీజేపీ ఎప్పుడు హిందుత్వ రూపం లోపల ఈ అసమానతలను కన్సాలిడేట్ చేసుకుంటూ పెంచి పోషించుకుంటూ ఎదిగిన సామాజిక వర్గాలకు అవకాశాన్ని కల్పించుకుంటూ పోతూ ఉండే సిద్ధాంతమే హిందుత్వ సిద్ధాంతం. హిందువుల ఏకీకరణ, కులాల ఏకీకరణ, హిందూ జాతీయవాదం, ఇది బీజేపీ లక్ష్యం, మునుపటి బీజేపీ కాదు అని కొందరు అంటూ ఉన్నారు. హిందూయిజం అనగానే అక్కడ బ్రాహ్మణిజం పెద్ద ఎత్తున పనిచేస్తుంది, అక్కడ మనువాదం పెద్ద ఎత్తున పనిచేస్తుంది. అది మనువాదం ఇన్ఈక్వాలిటీని ప్రమోట్ చేసే ఒక సిద్ధాంత భూమికతోటి ముందుకు వచ్చేది ఉంటుంది. కాబట్టి బీజేపీ ఏనాడు కులాలకు వ్యతిరేకంగా కుల నిర్మూలన వైపు ఆలోచించిన స్థితి లేదు. కులాలను కన్సాలిడేట్ చేసుకుంటూ వాళ్ళ సుప్రిమాసిస్ట్ మైండ్ సెట్, బ్రాహ్మణికల్ ఫోర్సెస్ సుప్రిమాసిస్ట్ మైండ్ సెట్ను అడ్వాన్స్ చేసుకుంటూ వాళ్ళకే అన్ని అవకాశాలను కల్పించుకుంటూ అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకుంటూ ముందుకు పోతున్న సిద్ధాంతం అది హిందూయిజంలో హిందుత్వంలో భాగంగా. హిందూయిజంలో అందరం ఉన్నాం, మనం అందరం ఉన్నాం, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. కానీ బీజేపీ మాట్లాడే హిందుత్వ అది హిందూయిజం అని అనుకోవడం మన పొరపాటు. హిందుత్వం అనేది వాళ్ళకు ఒక అధికారాన్ని సాధించే ఒక సిద్ధాంత భూమిక, అది ఎదిగిన కులాలకు అధికారాన్ని అందించే సిద్ధాంత భూమిక, కానీ అది హిందూయిజం అనుకోవడం అది పొరపాటు. హిందూయిజం మనందరి జీవితంలో భాగమై ఉన్నది, మనం హిందూయిజంలో బతుకుతున్నాం. కాబట్టి వాళ్ళు మాట్లాడే హిందుత్వ అది మనువాది, ఎదిగిన కులాల కేంద్రంగా అధికారాన్ని నడిపించే హిందుత్వ అది. హిందూయిజం మనం ఒక ఈక్వాలిటీ, ఒక బంధుత్వం, ఒక స్నేహము, ఒక మంచితనంలో భాగంగా ఉండే మిగిలిన సామాజిక వర్గాలు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలు, వీళ్ళు నిజమైన హిందువులు, వీళ్ళు నిజమైన హిందూయిజాన్ని పోషిస్తున్న వాళ్ళు, నడిపిస్తున్న వాళ్ళు, ముందుకు తీసుకొస్తున్న వాళ్ళు. కానీ వాస్తవాన్ని మీరు హిందుత్వాన్ని బీసీ నాయకులు లేదా బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వారు చెప్తున్న మాట, కులం గురించి ఇవాళ బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ మాట్లాడడం లేదు, కానీ వీళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు, వీళ్ళే అనవసరంగా దాన్ని రప్చర్ చేస్తున్నారు. ఒకవేళ కనుక వాళ్ళు కులవాదంతోనే ఉంటే, వాళ్ళు హిందుత్వంతో ఉంటే కనుక కులగణన చేస్తామని ఎందుకంటారు? బీసీలు మెజారిటీ అని తేలిపోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు కులగణన చేస్తున్నాం అనటంలో మనం అంత దాన్ని స్వాగతిస్తున్నాం. మనం కులగణన అనేది మనం డెఫినెట్గా స్వాగతిస్తున్నాం. కానీ ఆ కులగణన ఏ రూపంలో చేయబోతుంది అనేది మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు స్పష్టంగా ఏం చెప్తున్నారు? కులగణన జనగణనలో భాగంగా చేస్తున్నామని చెప్పి అంటున్నారు. కులగణన జనగణనలో భాగంగా చేస్తున్నామని అంటున్నారు. అదే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ ఏమంటున్నది? మాకు ఒక మోడల్ ఉన్నది తెలంగాణలో, ఆ తెలంగాణ మోడల్ మీకు అవసరమైతే సహకరిస్తామని అంటున్నారు. అంటే ఇక్కడ రెండింటి మధ్య కొంత అంతరం ఉందనేది మనకు స్పష్టంగా కనపడుతున్నది. జనగణనలో కొన్ని క్వశ్చన్సే ఉండే అవకాశం ఉంటుంది. ఒక కులాన్ని అందులో చేరుస్తుండొచ్చు, అన్ని కులాల దానికి సంబంధించిన అంశాల చుట్టూ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం టెక్నికల్గా ఒక నెంబర్ వైజ్ చూడాలని అనుకుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రశ్నావళిని తయారు చేయటంలో మేము కూడా ఉన్నాం. అందులో ప్రశ్నావళి తయారు చేయడం లోపల మేమంటే ప్రొఫెసర్లము, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్సు, రిటైర్డ్ జడ్జెస్, ఇంజనీర్స్ అందరం కూర్చొని మేము తయారు చేసి ఇచ్చిన ప్రశ్నావళి అది ప్రభుత్వ విభాగంలో భాగంగా వాళ్ళు తీసుకున్నారు. దాన్ని బై అండ్ లార్జ్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాన్నే ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అని అంటున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడే కులగణనను మేము స్వాగతిస్తున్నాం మేము. కానీ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పద్ధతులు దానికి అనుకూలంగా లేదు అని చెప్పి కూడా మేము నమ్ముతున్నాం. సో రాహుల్ గాంధీ చెప్పే మోడలు ఇక్కడ సివిల్ సొసైటీ, అక్కడ ఆయన మాట్లాడే సిద్ధాంతం కేంద్రంగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభుత్వ పరంగా వ్యవహరిస్తున్న విధానంలో చాలా సమస్యలు ఉన్నాయి. అది వేరే అంశం.
అయితే జనగణనలో కులగణన పెట్టినప్పుడు అది అరౌండ్ 31 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చనేర్లో, సెన్సస్ క్వశ్చనేర్లో, ప్రశ్నావళిలో 31 క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మేము తయారు చేసిన, అంటే ప్రభుత్వం స్వీకరించే, ప్రభుత్వం కూడా దాన్ని కాస్ట్ సెన్సస్కి ఉపయోగించుకున్నది. దీంట్లో 56 క్వశ్చన్స్ ఉన్నాయి. 56 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న క్వశ్చన్స్ చాలా డీటెయిల్స్తో కూడుకున్న క్వశ్చన్స్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ జనగణనలో వాళ్ళు ఒకటి కల్టివేటర్సా, అగ్రికల్చర్ లేబరర్సా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే వ్యవసాయ కూలీలా లేకపోతే వ్యవసాయదారులా. వ్యవసాయదారులలో వ్యవసాయం వాళ్ళకున్న ఓనర్షిప్ ఏ ఎక్స్టెంట్లో ఉన్నది అనేది కేంద్రం మాట్లాడే జనగణనలో దొరకదు. వాళ్ళు వ్యవసాయదారులు అని చెప్తారు, లేకపోతే వ్యవసాయ కూలీలు అని చెప్తారు. ఇక్కడ మేము ఏమంటున్నాం, ఒకవేళ నువ్వు వ్యవసాయదారుని అయితే నీకు ఎంత ల్యాండ్ ఉన్నది, నీకు ఎంత ఓనర్షిప్ ఉన్నది, 2 ఎకరాలు ఉందా, 5 ఎకరాలు ఉందా, 10, 20, 30 అనేది ఈ క్వశ్చన్ అందులో ఉండదు, జనగణనలో ఉండదు. తర్వాత మీకున్న అమ్యూనిటీస్ మీద ఒకవేళ మాట్లాడాలని అనుకుంటున్నాం అనుకో, ఒకసారి హౌసింగ్ డైమెన్షన్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది జనగణనలో, ఇక్కడ కులగణనలో మాట్లాడింది బోత్ బై అండ్ లార్జ్ సేమ్. ఎందుకంటే పక్కా ఇల్లా, కచ్చా ఇల్లా అనేది అక్కడ అడుగుతారు, ఇక్కడ కూడా అడిగినారు అది. కాకపోతే ఇంట్లో ఉన్న అమ్యూనిటీస్ డైమెన్షన్కి వస్తారు, అక్కడ మిస్సింగ్ ఉంటుంది. అక్కడ నీకు కారు ఉందా, నీకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫ్రిడ్జ్ ఉందా, ఈ డైమెన్షన్స్ కూడా ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అది అందులో లేదు, జనగణనలో లేదు. సో జనగణనలో ఉద్యోగం గురించి అడుగుతాం, సర్వీస్ సెక్టర్ అని చెప్పి అంటారు అక్కడ. ఇక్కడ ఉద్యోగంలో మనం అడుగుతాం ఏ స్థాయి ఉద్యోగం ఇది. ఒక ఆఫీస్లో ఒక అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగం, ఆఫీసర్ ఉద్యోగం, ఆఫీసర్స్ లోపల ఇంకా పై స్థాయి ఉద్యోగాల, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాల, ఈ డైమెన్షన్స్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ తెలంగాణలో వచ్చిన కులగణన క్వశ్చనేర్లో ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అందులో ఉండవు. అయితే బీజేపీ మాట్లాడేది ఒక సెలెక్టివ్ పరిమితమైన క్వశ్చనేర్లో భాగంగా కులగణన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందులో వచ్చేది మనకు వృత్తులు వస్తాయి, సరే మిగిలిన కొన్ని కామన్ పారామీటర్స్, మేల్ ఫీమేలు, ఎడ్యుకేషను, అవన్నీ వస్తాయి అందులో. వాటితో పాటు వృత్తులతో పాటు అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ సెక్టర్లో ఉన్నారా, మైనింగ్ సెక్టర్లో ఉన్నారా, అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారా, అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్లో ఉన్నారా అనే క్వశ్చన్స్ అక్కడ వస్తాయి. కానీ ఇక్కడ డీటెయిల్స్కి వెళ్ళిపోతాం మనం. వర్కర్ అంటే మనం గిగ్ వర్కర్వా, అక్కడ ఎందుకు మిస్ అవుతున్నట్లు కారణం ఏమిటి అంటే మీరు అంటే ఇంకా ప్రొఫార్మా బయటికి రాలే కదా మనకు. అంటే ప్రొఫార్మా కులగణన జనగణన అనేది మొదటి నుంచి వస్తున్నది. కులాన్ని కూడా ఇంక్లూడ్ చేసినాం అన్నాం కాబట్టి అక్కడ ఒక చర్చ ఏం జరుగుతుందంటే, కులాన్ని నువ్వు ఇంక్లూడ్ చేస్తే ఒక కులం అని ఒక కాలం ఇంక్లూడ్ చేస్తే సరిపోతుంది, ఒక చర్చ ఉన్నది. సింగిల్ కాలం ఇంక్లూడ్ చేస్తే ఈ అన్ని డైమెన్షన్స్ మిస్ అవుతున్నాయి. ఎందుకు ఉద్దేశం ఏమై ఉండవచ్చు, ఒకవేళ తెలుసుకోవాలి. అంటే బేసిక్గా 1951లో ఫస్ట్ టైం జనగణన జరిగినప్పుడు వాళ్ళు ఒక క్వశ్చనేర్ స్టాండర్డైజ్ చేశారు. ఆ క్వశ్చనేర్లో భాగంగా ఆ రోజున్న కన్సెప్చువలైజేషన్ ఏంటంటే, కులాన్ని మనం వీలైనంత వరకు దాన్ని సపరేట్ చేయాలి, దాన్ని కనిపించకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఆ రోజు నిర్ణయం జరిగింది. 1931 సెన్సస్, బ్రిటిష్ సెన్సస్ లోపల మనకు కులాల విషయాలు చాలా డీటెయిల్డ్గా మనకు కులాల ఎక్సర్సైజ్ అనేది అక్కడ జరిగింది. కుల జనగణన కూడా జరిగింది జనగణనలో భాగంగా. కానీ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళు సమ్హౌ ఈ కులం డైమెన్షన్ తీసుకురావడానికి వాళ్ళు ఇష్టపడలేదు, పరిమితంగా దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసినారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు తీసుకున్నారు, ఎందుకంటే కాన్స్టిట్యూషనల్ కేటగిరీస్ కాబట్టి ప్రభుత్వ పాలసీ మేకింగ్లో అవి అవసరం ఉంటాయి కాబట్టి ఆ మేరకు మాత్రమే తీసుకున్నారు. మిగిలిన కులాలను వాళ్ళు బయటికి తీసుకురావడానికి ఇష్టపడలేదు. ఆ రోజు వరకు ఓబీసీ అనే కేటగిరీ ఇంకా లేదు. 1992 వరకు, 1990లో విపి సింగ్ గారు జనతాదళ్లో భాగంగా, సోషలిస్టుల ప్రెషర్లో భాగంగా తీసుకొచ్చిన మండల్ కమిషన్ ఇంప్లిమెంటేషన్ తర్వాతనే ఓబీసీ అనేది దేశంలో పుట్టింది. ఆ రోజు వరకు ఈ దేశంలో ఓబీసీలు ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టిలో లేనట్టే వాళ్ళు. సో ఆ రూపం, ఒక రూపం ఏం తీసుకున్నారంటే, కులాన్ని మనం వాళ్ళు ఆ రోజు కన్సెప్చువలైజ్ ఏం చేసుకున్నారంటే, కులరహిత సమాజం వైపు పోవాలి, ఒక మోడర్నైజేషన్ తోటి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తోటి, అర్బనైజేషన్ తోటి కులాన్ని మనం వీలైనంత వరకు తగ్గించాలని అనుకున్నారు. కానీ ఆ అవకాశాలు ఎవరు ఉపయోగించుకుంటారు? ఆ రోజు వరకు ఆధిపత్య స్థాయిలో వనరులుండి, చదువుండి,
ఎదిగిన కులాలు మాత్రమే ఆ అవకాశాలను ఉపయోగించుకొని ఆ సిస్టమ్స్ లోపలికి వెళ్ళిపోయి అట్లే ఉన్నది కాబట్టి అట్లే వచ్చింది వ్యవస్థను మొత్తం ప్రభుత్వం పని ఏం పని ఉన్నది? ప్రభుత్వం నీకు రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం డైరెక్షన్ ఇచ్చింది నీకు. రాజ్యాంగం కేంద్రంగా నువ్వు ప్రభుత్వం పాలన చేయాలి. నువ్వు కులం కేంద్రం రాజ్యాంగం చెప్పింది ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని చెప్పింది, ఎందుకు ఐడెంటిఫై చేయలేదు ఓబీసీ? ప్రభుత్వం అది ఇర్రెస్పాన్సిబిలిటీ. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. లక్కీలీ మనం ఒకటి యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఒప్పుకుంటున్నారు, ఎస్ కాంగ్రెస్ తప్పులు చేసింది అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు, కాంగ్రెస్ మారాలని చెప్తున్నాడు. మరి బీజేపీ ఈరోజు నిన్నటి వరకు మోడీ గారు అన్నారు ఈ కులగణన జరిగితే మన తల్లుల మన చెల్లెండ్ల అక్కల పుస్తల తాడును కూడా తీసుకుపోయి పంచుతారని చెప్పి మాట్లాడాడు. మరి తప్పు జరిగిందని చెప్పి అంటాడా? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అంటుందా? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు, మేము మా దాంట్లో తప్పులు జరిగినాయి, మేము మారడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, మేము మా దాంట్లో తప్పులు జరిగినాయి, మేము మారడానికి సిద్ధంగా ఉన్నాం, మేము ఈ సామాజిక న్యాయ ఒక ఎజెండాను బలంగా దేశం ముందు తీసుకుపోతాం, ఒక సామాజిక న్యాయ కేంద్రంగా భారత జాతీయాన్ని నిర్మిస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి అనండి. అనే స్థితి లేదు. కాబట్టి కులగణన, జనగణనలో కులగణన అనే దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. అది కాదు నిజమైన కులగణన చేయాలని అనుకుంటే మీరు డీటెయిల్డ్ క్వశ్చన్స్ను ఇన్కార్పొరేట్ చేయాల్సిన అవసరం లేదు. వాస్తవానికి కులాధారిత సమాజంలో ముందున్న కులాలు అధికారంలోకి వచ్చినాయి, ముందున్న కులాలే సంపదను తీసుకున్నాయి, ముందున్న కులది నమూనా కూడా అట్లాగే ఉన్నది. అది ఇది మన అనుభవంలో ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ తప్పు జరిగిందని ఒప్పుకోవడం ఒక అంశం అయితే, రెండోది బీజేపీ కూడా కులాన్ని గణన చేస్తామని ముందుకు రావడం అనేది ఏ ఉద్దేశం అయి ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? బీజేపీ యాక్చువల్గా 1990లో మండల ఉద్యమం వచ్చినప్పుడు మండల ఉద్యమం ద్వారా ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఒక యూనిటీ ఒకటి ఎమర్జ్ అవుతున్న సిచ్యువేషన్ ఆ రోజుల లోపల. యూనిటీ ఎమర్జ్ అవ్వకుంటూ రాజ్యాధికారం వైపు ఆలోచిస్తున్న స్థితి. ఓన్లీ సర్వీసెస్లో అవకాశాలే కాకుండా రాజ్యాధికారం పోయే ఒక యూనిటీని బలంగా ముందుకు వస్తున్న స్థితిలో వాళ్ళు దాన్ని కౌంటర్ చేయడానికి రామజన్మభూమి అనే ఎజెండాతోటి కమండల్ ఉద్యమం ద్వారా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. ఆ పరిమితంగా వాళ్ళు ఆ రోజు ఓడిపోయినప్పటికీ తర్వాత మళ్ళీ మోడీ రూపం లోపల, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి రూపం లోపల, ఏదో ఒక రూపం లోపల వాళ్ళు మళ్ళీ రావడం, మళ్ళీ కన్సాలిడేట్ కావడం జరిగింది. అయితే మోడీ రూపంలో వచ్చిన హిందుత్వ ఏమైపోయిందంటే ఇర్రిలవెంట్ అవుకుంటూ పోతున్నది. ఎందుకు ఇర్రిలవెంట్ అవుతున్నది నేను కాంక్రీట్గా చెప్పాలనుకుంటున్నా. 2024 ఎలక్షన్స్ లోపల, లోక్సభ ఎలక్షన్స్ లోపల వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మేము 400 ఎంపీలు, మేము 400 ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారు. చైతన్యంతో కూడిన రాజకీయ సామాజిక స్పృహతో ఉన్న ఉత్తరప్రదేశ్ ఒక మోడల్ను ప్రొడ్యూస్ చేసింది 2024 ఎలక్షన్స్లో భాగంగా. అక్కడున్న దళితులు, అక్కడున్న బ్యాక్వర్డ్ క్లాసులు, ఎంబీసీసు, మైనారిటీసు పెద్ద ఎత్తున ఈ ప్రమాదాన్ని పసిగట్టిన వాళ్ళు. రాజ్యాంగం పోయిందంటే మన హక్కులు పోతాయి, మన అధికారం పోద్ది, మనం పర్మనెంట్గా బానిసలం అవుతుంది దేశంలో అని వాళ్ళు గ్రహించి అక్కడొక దళిత సామాజిక కేంద్రంగా ఉన్న పార్టీని అది వాళ్ళ షాడోలో, బీజేపీ షాడోలో ఉంటుందనేది గ్రహించి వాళ్ళు పెద్ద ఎత్తున షిఫ్ట్ అయ్యారు సమాజ్వాదీ పార్టీ వైపు. సమాజ్వాదీ పార్టీ వైపు షిఫ్ట్ అవ్వడంతో అయిపోయింది ఒక సందర్భంలో. సమాజ్వాదీ పార్టీ వైపు షిఫ్ట్ అయిన తర్వాత సమాజ్వాదీ పార్టీ ఏం చేసింది, వాళ్ళ మీద ఒక ముద్ర వేసిండు బీజేపీ వాళ్ళు. ఏమని, ఇది మై పార్టీ, మై అంటే ముస్లిం యాదవుల పార్టీ అని చెప్పి ఒక ముద్ర వేసిండు. అఖిలేష్ యాదవ్ ఏం చేసిండు, నేను మైన్ ఓడగొడతా అని చెప్పి 2 స్ట్రాటజీలు అడాప్ట్ చేసిండు. ఒక స్ట్రాటజీ ఏం చేసిండు, ముస్లిం యాదవులకు టికెట్స్ బాగా తగ్గించేసేసిండు, చాలా తక్కువ, వాళ్ళ నెంబర్ వైపు కూడా ఇవ్వలేదు, బాగా తగ్గించిండు. తర్వాత ఏం చేసిండు, చాలా ఎంబీసీ కులాలకు పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చిండు, ఇంతవరకు ఎంపీలు కాని కులాలకు కూడా టికెట్లు ఇచ్చిండు. ఇంకోటి ఏం చేసిండు, దళితులకు జనరల్ స్థానాల్లో టికెట్లు ఇచ్చిండు. అయోధ్య, ఫైజాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో అవధేష్ ప్రసాద్ యాదవ్ గెలిచిండు. ఆడ ఉన్న లల్లన్ సింగ్ అని ఒక నాయకుడు, 2 సార్లు ఎంపీ అయిన నాయకుడు, బీజేపీ ఎంపీ నాయకుడు, ఆయన ఏమన్నాడు పబ్లిక్గా, మాకు 400 ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి అన్నాడు. బిడ్డ, నువ్వు రాజ్యాంగాన్ని మారుస్తావా? అవధేష్ ప్రసాద్ ఆయన చాలా గొప్ప నాయకుడు. ఆయన 6 సార్లు మంత్రిగా ఉన్నాడు, 9 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. చాలా చక్కటి నాయకుడు ఆయన, మంచి పేరు, చాలా చక్కటి నాయకుడు. బ్రహ్మాండంగా ఓడించేసేసిండు. అదే మీరట్లో మెజార్టీ వచ్చింది, పెద్ద మెజారిటీ వచ్చింది. మీరట్లో కూడా జనరల్ సీట్ ఇచ్చిండు, దళిత ఉమెన్కి ఇచ్చిండు. కాకపోతే లిటిల్ మార్జిన్ తోటి
ఓడిపోయింది. 10 సీట్లను కోల్పోవడం అనేది సమాజ్వాదీ. ఎంతమంది ఎస్సీలు గెలిచిండ్రు అక్కడ జనరల్ స్థానాల్లో? ఈయన అవధేష్ ప్రసాద్ యాదవ్ గెలిచాడు. అవధేష్ ప్రసాద్ అయోధ్యలో గెలిచిండు ఒక అతను. అయోధ్యలో, అది ఫైజాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటారు, అది అయోధ్య. దాని చుట్టూ ఉన్న కాన్స్టిట్యూన్సీస్ మొత్తం బీజేపీ ఓడిపోయింది. వారణాసి చుట్టూ ఉన్న కాన్స్టిట్యూన్సీస్ మొత్తం ఓడిపోయింది బీజేపీ. పిఎం గారు ఓడిపోయే స్థితి ఉండే, లక్కీలు బయటపడ్డాడు. మెజార్టీ బాగా తగ్గింది. తగ్గడమే కాదు, ఓడిపోయే స్థితి ఉండే. సరైన క్యాండిడేట్ పెట్టి ఉంటే ఓడిపోయే పరిస్థితి ఉండే. ఆ రోజు ఒకవేళ బలమైన క్యాండిడేట్ పెట్టకపోవడంతో అది ఆయన గెలిచి బయటపడ్డాడు. అంటే వారణాసి చుట్టూ ఉన్న డివిజన్స్ మొత్తం ఓడిపోయింది బీజేపీ. అయోధ్య చుట్టూ ఉన్న డివిజన్స్ మొత్తం ఓడిపోయింది. కానీ ఇక్కడ నాకు ఒక అనిపించింది, నాకు సమాజ్వాద్ పార్టీ, బహుజన్ సమాజ్వాద్ పార్టీ జయప్రకాష్ నారాయణ ఆలోచనతో ఉంటే పూర్తిగా కాన్సీరామ్ అంబేద్కర్ పూలి ఆలోచనతో ఉన్నవారు. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీ చాలా బలహీనపడింది. ప్రజలలో ఈ చైతన్యం రావడం వెనుక ఏ ఫోర్స్ పనిచేసి ఉండవచ్చు అనుకోవచ్చు మీ లెక్క ప్రకారం? యూపీలో అఖిలేష్ యాదవ్ గారు ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత దాని ఐడియాలజికల్ కాంటెంట్ను ఇంప్రూవ్ చేసిండు. ఓకే. అంతకుముందు లోహియా, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా కేంద్రంగా ఉన్న పార్టీని మాకు అంబేద్కర్ గారు కూడా మాకు పెద్ద ఐకన్గా ఆయన ప్రొజెక్ట్ చేసిండు. మాకు అంబేద్కర్ సిద్ధాంతము, లోహియా సిద్ధాంతం, అఖిలేష్ యాదవ్ గారు అంబేద్కర్ సిద్ధాంతము, లోహియా సిద్ధాంతం, ఈ రెండు సిద్ధాంతాల కేంద్రంగా మా పార్టీ నడుస్తుందని ఒకటి మెసేజ్ పంపగలిగాడు. ఆయన ఇంకోటి కూడా అంటాడు, మా పార్టీ సింబల్ సైకిలు, ఒక పయ్య అయితే అంబేద్కర్ సిద్ధాంతం అయితే ఇంకొక పయ్య లోహియా సిద్ధాంతం అనేది ఒక ప్రచారం బలంగా పెట్టిండు. అంబేద్కర్ వాహినిని కూడా, అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక వింగ్ను కూడా స్టార్ట్ చేసిండు. అదే కాకుండా అఖిలేష్ యాదవ్ గారు కాంశీరామ్ గారి జయంతి వర్ధంతిలను నిర్వహించడం మొదలుపెట్టిండు. కాంశీరామ్ గారిది ఎవరు ఊహించలేరు. ఆయన రాష్ట్ర పార్టీలకు అందరికీ డైరెక్షన్స్ ఇచ్చిండు, మీరు జయంతి వర్ధంతిని నిర్వహించండి అని చెప్పి. మన అక్టోబర్ 9th నాడు మేము సమాజ్వాదీ పార్టీ కార్యక్రమం చేసి, సమాజ్వాదీ పార్టీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కాంశీరామ్ గారి జయంతి మేము నిర్వహించినాం. కాంశీరామ్ గారి వర్ధంతి నిర్వహించినాం మేము. దాంతోపాటు సరే ములాయం సింగ్ యాదవ్ గారి వర్ధంతి నిర్వహించినాం. అదేవిధంగా జయప్రకాష్ నారాయణ జయంతి, లోహియా గారి వర్ధంతి చేసుకుంటూ వెళ్ళిపోయినాం. సో క్వాలిటేటివ్గా ఒక షిఫ్ట్ తీసుకొచ్చిన. ఇంకొకటి ఏం చేసిండు అని అంటే, పెద్ద ఎత్తున ఈ బహుజన ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు వాళ్ళు చాలాసార్లు ఎమ్మెల్యేలు అయినరు, మంత్రులు అయినరు, ఎంపీలు అయినరు, రాష్ట్రానికి నాయకత్వం వహించిన వాళ్ళు పెద్ద ఎత్తున సమాజ్వాదీ పార్టీలకు షిఫ్ట్ అయినరు. ముఖ్యంగా ఎంబీసీస్లో పెద్ద ఎత్తున షిఫ్ట్ అయినరు, దళితులలో కూడా పెద్ద ఎత్తున షిఫ్ట్ అయినరు. షిఫ్ట్ అవ్వడంతో ఏమైపోయింది, అంబేద్కర్, ఫులే అంబేద్కర్, మండల్, లోహియా ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో, రాజకీయ స్పృహ చైతన్యం, ఆ పోరాటం ఏదైతే ఉందో అది సమాజ్వాదీ పార్టీ చుట్టూ కన్సాలిడేట్ అయింది. మైనారిటీసు తర్వాత ఆయన ఇంకోటి ఏం చేసిండు, రాహుల్ గాంధీ తోటి ఇండియా అలయన్స్లో భాగంగా ఒక అలయన్స్ను తీసుకొచ్చిండు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ ఇద్దరు ఒక దగ్గరికి వచ్చాక ముస్లిమ్స్ మొత్తం కన్సాలిడేట్ అయిపోయినారు. ముస్లిం కన్సాలిడేషన్ జరిగింది. దళితులు, బీసీలు, ముస్లింలు ముగ్గురు కన్సాలిడేట్ అయింది. ఒక సోషలిస్టు ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో కొంతమంది ప్రోగ్రెసివ్స్, అగ్రకులాల్లో ఉన్న ప్రోగ్రెసివ్స్, పూర్ పీపుల్ కూడా దీని చుట్టూ ర్యాలీ అయ్యారు. అందుకనే బీజేపీని ఓడించగలిగింది ఉత్తరప్రదేశ్ లోపల. బీజేపీ 80 గెలుస్తానంటే 80 కాదు, మీరు మైనారిటీలో ఉంటారని చెప్పి మెజారిటీ 37 సీట్లను సమాజ్వాదీ పార్టీ గెలిచింది, ఎంపీ సీట్లను గెలిచింది. అదేవిధంగా కాంగ్రెస్కు 6 సీట్లను గెలిపించింది. సో దాంతో వాళ్ళు అనుకున్న 400 గోలు వాళ్ళు ఖతమైపోయారు. అంటే యాక్చువల్గా ఈరోజు దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించింది ఉత్తరప్రదేశ్లో వచ్చిన ఈ చైతన్యమే. కాంశీరామ్, ములాయం, అంబేద్కర్, లోహియా, ఈ చైతన్యంలో భాగంగానే. కానీ ప్రధానమంత్రి ఒక బీసీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక బీసీ, అఖిలేష్ యాదవ్ ఒక ముగ్గురు బీసీలే కదా. ప్రధానమంత్రి ఆయన బీసీ అయితే బీసీలకు అధికారాన్ని ఇచ్చే మండల ఉద్యమానికి అడ్డుకునే నాయకత్వం ఎందుకు తీసుకున్నాడు అతను? ఎల్కే అద్వానీ గారు రామజన్మభూమి ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మండల కమిషన్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేక దీన్ని ఎజెండాను మార్చడానికి రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకొచ్చినప్పుడు దాని పర్యవేక్షకునిగా దానికి నాయకత్వం వహించింది ప్రధానమంత్రి మోడీ గారు. బీసీ అయితే
బీసీలను రాజ్యాంగాధికారాన్ని ఇస్తున్న కమిషన్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు దాంతో పాటు ఉండడానికి ప్రయత్నం చేయలేదు? వారు సీఎం అయిన తర్వాత ఆ టైంలో ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలు పెట్టడం జరిగింది. సర్టిఫికెట్ ప్రకారం ప్రధానమంత్రి గారు బీసీనే, పుట్టుక మాత్రం బీసీలలో పుట్టలేదు ఆయన. మీరు చెప్పే ఆదిత్యనాథ్ గారి గురించి చెప్తున్నారు, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్. ఆయన ఠాకూర్ రాజ్పూత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన బ్యాక్వర్డు. ఆ ఠాకూర్లు ఏం చేస్తున్నారికైనా కర్ణీ సేన పేరు మీద ఠాకూర్ల సేన, అది రాజ్పుతుల సేన. ఒక దళిత ఎంపీ, సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ రామ్జీలాల్ సుమన్, చాలా సీనియర్ నాయకుడు, దళితుడు, రాజ్యసభ ఎంపీ. జనరల్గా పార్టీలో రాజ్యసభ టికెట్లు ఇవ్వరు వీళ్ళకి, దళితులకు సమాజ్వాదీ పార్టీ ఇచ్చింది రామ్జీలాల్ సుమన్. ఆయన పెద్ద నాయకుడు, ఆయన లోక్సభలో కూడా గెలిచి వచ్చిన నాయకుడు, పెద్ద నాయకుడు, సీనియర్ నాయకుడు పార్టీలో. ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న లేవనెత్తిండు. ఆయన, మీరు ముస్లింలను బాబర్కే ఔలాదని మాట్లాడుతున్నారు, మరి రాణా సంఘ, ఆ బాబర్ని తీసుకొచ్చిన రాణా సంఘ, మరి ఆయన చేసింది అన్యాయం కాదా ఇక్కడ? అయితే మీరు ఎవరి పిల్లలు మీరు అని ప్రశ్నించినప్పుడు పెద్ద ఎత్తున రాజ్పుతులు ఒక 4-5 వేల మంది 10-12 కిలోమీటర్లు మోటార్ సైకిళ్ళు, ట్రాక్టర్లు, బుల్డోజర్లు, తుపాకులు, కత్తులు తీసుకొని 10 కిలోమీటర్లు ఆగ్రాలో ఆయన ఇల్లు ఉంటే ఆ ఇంటి మీద దాడికి వెళ్ళిపోయినారు వాళ్ళు. పక్కకే యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, దాన్ని ఆపలేదు, పోలీసుని పెట్టి ఆపలేదు దాన్ని. అంత అరాచకం. వచ్చి ఇల్లు మీద గేట్లను పగలగొట్టడం, కుర్చీలను పగలగొట్టడం, అద్దాలను పగలగొట్టడం, నానా బీభత్సం చేసి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళు రాణా సంఘ జయంతి రోజు ఏప్రిల్ 12 నాడు కొన్ని వేలల్లో ఆగ్రాలో గుమిగూడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మొదలుపెట్టినారు. అఖిలేష్ యాదవ్ను కూడా గోలీసే మార్దూంగా అని మాట్లాడడం. రామ్జీలాల్ సుమన్ గారిని ఆయన ప్రైజులు డిక్లేర్ చేయడం, నాలుకే కోసి ఇంత ఇస్తాం, చెవులు కోసి ఇంత ఇస్తాం అని చెప్పి ఇంత అరాచకంగా, ఇంత ఓపెన్గా, పబ్లిక్గా ప్రభుత్వం ఏమాత్రం ఇప్పుడు బీజేపీ కేసు పెట్టేది ప్రభుత్వం కదా, వీళ్ళు కేసు పెట్టారు. కనీసం కేసు పెట్టిన మీడియాకి చెప్పొచ్చు కదా జరిగినప్పుడు. ఇది పబ్లిక్గా టీవీ ఛానల్స్ ముందల, దేశం ముందల పబ్లిక్గా కొన్ని లక్షల కోట్ల మంది ముందర జరుగుతున్న ప్రాసెస్. దాన్ని అది ఆదిత్యనాథ్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టాలి వాళ్ళందరి మీద, కానీ కేసులు పెట్టలే, వాళ్ళు ఫ్రీగా వదిలిపెట్టేసేసింది వాళ్ళని. అంటే ఎంత అరాచకంగా పాలన ఉత్తరప్రదేశ్లో జరుగుతుందో. అది అవధేష్ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక దళిత ఎంపీ రాముని టెంపుల్లోకి పోతే, అయోధ్య టెంపుల్లోకి పోతే గంగాజలంతో దాన్ని కడుక్కున్నారు. నేను కూడా వీడియో చూసినది కొన్నిసార్లు సోషల్ మీడియాలో నిజమాబద్ధం తెలియదు, కానీ వీడియోలో భాగంగానే నేను ఆ వీడియోలు చూసినా కాబట్టి ఆ వీడియోలో భాగంగా నేను చెప్తున్నాను. అంటే వాళ్ళకు దళితుల పట్ల గౌరవం లేదు, బీజేపీకి బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల గౌరవం లేదు. అఖిలేష్ యాదవ్ ఆయన సీఎం బిల్డింగ్ను ఆయన ఖాళీ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ఏం చేసిండు, గంగాజలంతో కడిపించిండు ఆ బిల్డింగ్. అంటే అఖిలేష్ యాదవ్ హిందూ కాదా? అంటే మీ దృష్టిలో ఆయన హిందూ కాదన్నట్టే కదా. అందుకని అఖిలేష్ యాదవ్ అడిగిండు. ఆయన ఇంకోటి కూడా జరిగింది అపమానం. ఆయన భార్యతోటి కలిసి, డింపుల్ యాదవ్ తోటి కలిసి ఆయన ఒక కాన్స్టిట్యున్సీలో అక్కడ క్యాంపెయిన్ చేసే ముందు ఒక టెంపుల్లో పోయి వాళ్ళు పూజ చేసుకొని పోతారు. ప్రతిసారి చేసే అన్నవాయితీ వాళ్ళది. టెంపుల్లో పోయి పూజ చేస్తే బీజేపీలో వచ్చి ఆ టెంపుల్ అడిగినారు. అవునా? టెంపుల్ అడిగారు. మాజీ ముఖ్యమంత్రి టెంపుల్ పోతే ఆయన పోతే కూడా టెంపుల్ అడిగినారు. తర్వాత రాణా ప్రతాప్ సింగ్ ఆయన స్టాచ్యూ ఉంటే దానికి పూలదండ ఇస్తే దానిపై అడిగినారు రాణా ప్రతాప్ సింగ్. అంటే అఖిలేష్ యాదవ్ అడిగినారు, అచ్చా నువ్వు యోగి ఆదిత్యనాథ్ 80-20 అని మాట్లాడుతున్నావు కదా, 80-20 అని మాట్లాడుతున్నావు కదా. అంటే ఆయన దృష్టిలో ఏంటి, 80 యాదవ్ హిందువులని, 20 మైనారిటీలని. అఖిలేష్ యాదవ్ ఏమో నేను ఎండ్లో వస్తున్నా చెప్పమని అడిగాడు. నేను 80లో వస్తున్నా, 20లో వస్తున్నా అని చెప్పి అడిగాడు. ఒకవేళ నేను 80లో వస్తే నన్ను మరి టెంపుల్లో పోతే టెంపుల్ ఎందుకు అడుగుతున్నారు? నేను బిల్డింగ్ ఖాళీ చేస్తే గంగాజలంతో దాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీ దృష్టిలో నేను హిందువుని కాదన్నట్టే కదా. ఒకసారి అన్నాడు, ఓకే మీ హిందువుని కాకపోతే నేను బీసీ హిందువుని అని చెప్పి ఆయన అన్నాడు. నేను ఈరోజు వరకు నేను హిందువుని అనుకున్నా, కానీ మీరు నాకేం చెప్తున్నారు, నువ్వు హిందువు కాదంటున్నావు కాబట్టి నేను బీసీ హిందువును. సరే మీరు ఏ హిందువులో మీరు నిర్ణయించుకోండి, మీరు నిర్ణయించుకోరు. అంటే బ్రాహ్మణవాద హిందువులా లేకపోతే మనువాద హిందువులా అది మీరు నిర్ణయించుకుని దేశంలో జరుగుతున్న చర్చ అది. కాబట్టి ఈయన బీసీ అని ఎట్లా అనగలుగుతాం మనం? యోగి ఆదిత్యనాథ్ అనేట ఆయన ఠాకూర్, ఆయన పక్కా ఠాకూరు, రాజ్పుత్,
బుల్డోజర్లతోటి ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తున్న స్థితి అక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ లోపల. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే ఆ ఇల్లును కూలగొట్టడం, ఒకళ్ళు బ్లాక్ ఫ్లాగ్ పెట్టుకుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం, బెయిల్ కావాలంటే ₹1,00,000 డిపాజిట్ పే చేయాల్సి అందరినీ అక్కడ వేయట్లేదు కదా. ఎవరు ప్రొటెస్ట్ చేసినా అంటే మీరు ప్రొటెస్ట్ చేయొద్దు. కేసులు ఇప్పుడు జర్నలిస్టు ఓ పిల్లవానికి స్కూల్లో మధ్యాహ్న భోజనంలో భాగంగా రొట్టె ఇచ్చిండ్రు, అక్కడ ఉప్పు పెట్టిండ్రు. ఆ పిల్లవాడు ఉప్పు అద్దుకొని రొట్టె తింటున్నాడు. దాన్ని తీసుకొచ్చి పేపర్లు ఇచ్చిండు, ఆయన తీసుకుపోయి జలబడేసేసిండు యోగి ఆదిత్యనాథ్. అంత అరాచకం ఉందా? ప్రశ్నించొద్దు అయితే ఎవరు ప్రశ్నించొద్దు. వాళ్ళు ప్రశ్నిస్తే ఆ బిల్డింగ్ అను ఆ ఇల్లు అన్న కూడా కొట్టేస్తాడు, లేకపోతే కేసులోనే పెడతాడు. ఎందుకు ఓట్లేస్తారు జనాలు అంత అరాచకం ఉంటే? అందుకని వాళ్ళు ఓడించింది వాళ్ళను. ఇంత అరాచక శక్తి గెలిపించారు కదా, పార్లమెంట్ ఓడించారు కదా. గెలిపించడం ఓడించడం అనేది రకరకాల, ఎందుకంటే ప్రజలు అన్ని గమనిస్తారు. ఒకప్పుడులాగా లేదు కదా. ఎంత వెనుకబడిన ఉత్తరాది ఈ మధ్య కొంచెం వాళ్ళు కూడా నేర్చుకోలేరా? సోషల్ మీడియా ఇంపాక్ట్ అక్కడ లేదా? ఉత్తరాది చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నది. యాక్చువల్గా సోషల్ జస్టిస్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు బలంగా కనపడే 2 ఉద్యమాలు, ఒకటి సమాజ్వాదీ సోషలిస్ట్ ఉద్యమం ఒకటి, రెండవది ద్రవిడ ఉద్యమం కనపడుతుంది. అంబేద్కరు, లోహియా బహుజన ఉద్యమం, సమాజ్వాదీ ఉద్యమం కేంద్రంగా యూపీ బీహార్లలో మనకు పెద్ద ఎత్తున లిబరేషన్ కనపడుతుంది. ఒకవేళ సోషల్ జస్టిస్ గురించి మనం మాట్లాడాలనుకుంటే బీహార్లో పెద్ద ఎత్తున సోషల్ జస్టిస్ స్పృహ చైతన్యం, దాని చుట్టూ వచ్చిన రాజకీయాలు, ఆధిపత్య కులాలను ఎదిరించి ఓడించి అధికారం 1968నే బీపీ మండల్ గారు ముఖ్యమంత్రి అయింది. అదేవిధంగా కర్పూరి ఠాకూర్ గారు 1978లో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. కర్పూరి ఠాకూర్ గారు ఆయన 26% రిజర్వేషన్ ముంగేర్లాల్ కమిషన్ రికమెండేషన్లో భాగంగా ఇంప్లిమెంట్ చేస్తే బీహార్లో ఆయన ప్రభుత్వాన్ని కూలగొట్టింది బీజేపీ. అదేవిధంగా మండల్ కమిషన్ రిపోర్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది కూడా బీజేపీనే. వీళ్ళు ఎట్లా బీసీ వాదులు అవుతారు, బీసీ మద్దతు ఇచ్చేటోళ్ళు అవుతారు, సపోర్ట్ చేసేటోళ్ళు. ఇన్ని పరిణామాలు, మండల్ కమిషన్ ఉంది, తర్వాత ప్రభుత్వాలు పడగొట్టి మీరు అన్న చరిత్ర కూడా ఉన్నది. ఉన్న వీళ్ళు ఇవాళ కులాన్ని గుర్తిస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో బీసీలు ఎస్సీలే దేశాన్ని పరిపాలించబోతున్నారు అన్నదానికి ఒక సింబాలిక్ అనుకోవచ్చా? ఒకటి డైమెన్షన్ మనం స్పష్టంగా చూసేది ఏంటంటే, కులం చుట్టూ చర్చ ఎక్కడ జరిగినా కానీ, అది తమిళనాడులో జరిగినా కానీ, యూపీ బీహార్లో జరిగినా కానీ, ఏ రాష్ట్రంలో జరిగినా కానీ, డెఫినెట్గా ఒక అడ్వాన్స్మెంట్, కింది కులాల్లో ఒక చైతన్యం అడ్వాన్స్ అవుతున్నది. మన దగ్గర చూసుకోండి, మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి. కాంగ్రెస్ వాళ్ళు మేము 42% రిజర్వేషన్ ఇస్తున్న తర్వాత ఒక 1.5 year మేమందరం కలిసి ప్రభుత్వం మీద ప్రెషర్ చేయడానికి ఒక ప్రయత్నం చేసినాం. తీసుకురావడానికి పత్రికలలో రకరకాల రూపాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం సరే చివరికి చేసినారు. అంటే కుల గణన మీద జరిగిన డిబేటు ఇలా రాష్ట్రంలో బీసీలలో పెద్ద ఎత్తున చైతన్యాన్ని అడ్వాన్స్ చేసింది. అంటే అది డిసైసివ్గా ఉందా, బీసీలని అధికారం తీసుకొస్తుంది అంటే అది కొంచెం టైం పట్టవచ్చు. చర్చనే వీళ్ళ మైండ్ని లిబరేట్ చేస్తున్నది. అయితే తెలంగాణలో ఈ రోజు వరకు ఎందుకో బీసీ ముఖ్యమంత్రి కాకుండా పోయిండు, ఆంధ్రలో ఎందుకు కాకుండా పోయిండు. ఒకసారి ఒక దళిత ముఖ్యమంత్రి 1960sలో అయింది సంజీవయ్య గారు, కానీ ఎస్సీలలో కాలేదు, ఎస్టీలలో కాలేదు, మైనారిటీస్లలో కాని స్థితి ఉన్నది. ఎందుకు అని అంటే తెలంగాణ మైండ్ను, ఆంధ్ర మైండ్ను పార్టీల పేరు మీద అరెస్ట్ చేసిండ్రు, మా బుర్రలను కబ్జా చేసిండ్రు వాళ్ళు. మాకేమైనా చైతన్యం ఉంటే పార్టీ చైతన్యమే, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అని మాట్లాడుతున్నాం. కానీ ఈ 4 ఒకటే. ఈ 4 ఎన్డీఏ భాగస్వామ్యం లాగా వ్యవహరించిన నాయకత్వాలే. అంటే కాంగ్రెస్ కొంత భిన్నమైన చూడవచ్చు, కానీ టీడీపీ, బీఆర్ఎస్, బీజేపీ ఇవన్నీ ఒక అగ్ర కులాల కేంద్రంగా డెవలప్మెంట్ నిర్మాణం చేసే పార్టీలే, చైతన్యాన్ని నిర్మాణం చేసే పార్టీలే, రాష్ట్ర అభివృద్ధిని అటువైపు తీసుకుపోయే పార్టీలే. కాబట్టి ఆ ఎన్డీఏ మోడల్లో భాగంగా రాష్ట్రాన్ని లూట్ చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్నే కానీ, తెలంగాణనే కానీ, ఆంధ్రనే కానీ వీళ్ళు లూట్ చేసిండ్రు. కింది కులాల చైతన్యాన్ని అడ్వాన్స్ కానియకుండా గ్లోబలైజేషన్ అని ఒక మాయమాటలు చెప్పుకుంటూ ఏదో జరిగిపోతున్నది, ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూపెడతాడు, ఇక 4 lane చూపెడతాడు. కానీ మరి మా స్థానం ఏది అని బీసీలు అడిగే స్థితి లేకుండా చేసిండ్రు, ఎస్సీలు అడిగే స్థితి లేకుండా చేసిండ్రు. మా విద్యను మొత్తం డెమాలిష్ చేస్తున్నారు, డెస్ట్రాయ్ చేస్తున్నారు, లేకుండా చేస్తున్నారు. మాకు ప్రైవేట్ విద్యను భయంకరంగా పూజ చేస్తున్నారు. మా పిల్లలను చదివించుకునే స్థితి లేకుండా పోతున్నది, అప్పుల పాలవుతున్నాం. ఉన్న మంగళసూత్రాలను అమ్ముకొని పిల్లలు చదివించుకునే స్థితి తయారై కూర్చుంటున్నది. అది ఆంధ్ర పట్టించుకుంటలేదు, తెలంగాణ కూడా పట్టించుకుంటలేదు. ఎందుకు? వీళ్ళు చైతన్యం కావద్దు, వీళ్ళు చైతన్యం అయినాడు వాళ్ళు ఉండరు అనేది వాళ్ళకి తెలుసు. వీళ్ళు అడ్వాన్స్ అవుతారు, వీళ్ళు భాగస్వామ్యాన్ని కోరుకుంటారు. భాగస్వామ్యంలో భాగంగా అప్పుడు అధికారం పంపకం జరిగినప్పుడు ఇప్పుడున్నంత
వనరుల దోపిడీ అనేది ఆగిపోద్ది, మేము గ్లోబల్ ఫోర్సెస్ ఎదుగుదామని చెప్పి కలగంటున్నాయి ఈ శక్తులు. అటువైపు బిలియనీర్లుగా ప్రొడ్యూస్ చేయగలిగారు. టీడీపీ ప్రొడ్యూస్ చేసింది, టీఆర్ఎస్ ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూపం లోపల కూడా అలాంటి కదలికలు కనపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ కాస్ట్ సెన్సస్ సోషల్ జస్టిస్ మధ్య టెన్షన్ ఉన్నది, తేడా ఉందని గమనించాల్సిన అవసరం ఉంది. కానీ సార్ ఇక్కడ కులాల గురించి మాట్లాడి కులాలు ఎవరెంతో తేలిన తర్వాత హిందువుల మధ్య ఐక్యత రావాలంటే బయట కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. బీజేపీ అట్లా కాదు, బీజేపీ అందరి గురించి ఆలోచన చేస్తున్నది, అందరికీ అవకాశాలు ఇస్తున్నది. ఇంతకు మునుపు అవార్డులు రివార్డులు అందుకొని సెక్షన్ల ప్రజలు కూడా ఈ మధ్య వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో కూడా అత్యంత విస్మరించబడిన వారికి అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇది హిందూ దేశం లేదా ఇది మనంతా హిందువులు, మనంతా ఇండియన్స్ అనే ఒక భావన కలిగించేందులో ఒక భాగమే ఇది కులగణన అని. ఒక కులగణన డెఫినెట్గా మనమంతా ఒకటి అనే భావన డెఫినెట్గా కలిగిస్తుంది. అది హిందూ అనే రూపమా లేకపోతే రాజ్యాంగ భారతదేశ రూపమా అనేది అది ఇంకొక అంశం. అది ఇంకా రాజ్యాంగం లేకుండా దేశం ఎట్లుంటుంది? రాజ్యాంగం వాళ్ళు కోరుకునే రాజ్యాంగం లేని దేశం కావాలనుకుంటారు కదా. మన ముఖ్యమంత్రికి 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు? రాజ్యాంగం పనికిరాదని చెప్పి మాట్లాడిండు ఆయన. మోడీ గారు కూడా రాజ్యాంగం దాన్ని వాళ్ళ నాయకత్వంతో రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మాట్లాడుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళ అవకాశం కోసం వెయిట్ చేసిండ్రు. వాళ్ళు అటల్ బిహారీ దగ్గర నుంచి వాళ్ళు అవకాశం కోసం వెయిట్ చేసిండ్రు. రాజ్యాంగాన్ని మారుద్దామని అనుకున్నారు. అంటే మారుద్దామంటే వాళ్ళ ఉద్దేశం ఏం చేద్దామని? మను రాజ్యాంగాన్ని తీసుకురావడం. నేను మాదిగాన్ని అయితే నేను మాదిగా పని చేసుకోవాలి, చాదువర్ణ చేయాలి. మనం చేయలేదా? మనకు గత ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం మీరు గొర్రె కాసుకోపోండి, మీ గొర్రెలకు లోన్ ఇస్తాం పోండి, లేకపోతే కుండలు చేసుకోపోండి, లేకపోతే మీరు చెట్లు ఎక్కండి, కళ్ళు తీసుకోపోండి, లేకపోతే చేపలు పట్టుకోపోండి అని కులవృత్తులకు నెట్టేది. అరే మాకు కావాల్సింది అసెంబ్లీ, మాకు కావాల్సింది కార్పొరేట్ వ్యాపారాల లోపల మేము ఎంటర్ అవుదాం అనుకుంటాం, మేము ఎంటర్ప్రీన్యూర్స్ కావాలనుకుంటున్నాం, మేము రాజకీయ నాయకులు కావాలనుకుంటున్నాం. పార్టీలో ఒకరికి టికెట్ ఇచ్చినావా? పార్టీ నాయకత్వాన్ని ఇచ్చినావా? 10 ఏళ్లలో మొత్తం వెనకకి నెట్టేసినావు కదా. వీళ్ళంతా అంగీలు చెప్పుకొని ఉద్యమాలు చేస్తే నువ్వు వచ్చి ఆ కుర్చీలో కూర్చుని ఓట్లు ఇస్తే నువ్వు వచ్చి ఏం చేసినా రాగానే వీళ్ళకున్న 34% పంచాయతీరాజ్ రిజర్వేషన్ పీకేసేసి 18% తీసుకొచ్చి పెట్టినావు నువ్వు. ఎంత అహంకారపూరితంగా వాళ్ళు వివరించి రాజ్యాంగాన్ని రిజెక్ట్ చేస్తారు, వీళ్ళకున్న అధికారాన్ని పీకి పారేసేస్తారు. వాళ్ళకు ఉండాల్సిన చదువు అసలు కీలకమైన చైతన్యం అందించే చదువు, ఆ చదువును కూడా మీరు దాని బడ్జెట్ పూర్తిగా తగ్గించి పారేసేసిన 11% ఉన్న బడ్జెట్ను 6% తీసుకొచ్చి పెట్టిండు. అంటే మమ్మల్ని ఎక్కడ పోమనంటున్నాం? మమ్మల్ని ఊళ్ళలో పోమంటున్నాం. మేము హైదరాబాద్ రావద్దా? మేము పట్టణాలకు రావద్దా? పట్టణ వృత్తులకు మేము రావద్దా? మేము అందరిలాగా మోడర్నైజేషన్లో మేము ఈక్వల్గా బతకూడదా? అసలు నీ స్థాయి ఎంత, నీ కెపాసిటీ ఎంత, నువ్వు ఎంతమందితో కూడుకున్నవి? ఈ స్పృహ టీడీపీ బాబు గారి మోడల్లో భాగంగా వచ్చిన స్పృహ అది కాంగ్రెస్ ప్రభుత్వంలో కనపడుతుంది. అది ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్గా అదే మోడల్ను అడాప్ట్ చేసుకుంది. బై అండ్ లార్జ్ బాబు గారు అందించిన మోడల్ ఇవాళ ఆంధ్ర రాష్ట్రం లోపల చేస్తుంది కూడా బాబు గారు అందించిన మోడల్. గ్లోబలైజేషన్ మోడలు, మొత్తం ప్రైవేటైజేషన్ చేయడం, ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఇన్స్టిట్యూషన్స్ను, సర్వీసెస్ను ప్రైవేటైజ్ చేస్తే ఆ ప్రైవేటైజేషన్ లోపల ప్రైస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, కాస్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మన దగ్గర లేదు ఆ కెపాసిటీ, మనం అందుకునే స్థితిలో లేవు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటాడు, వాడు ఇంకా 10 మెట్లెక్కి ముందుకు వెళ్ళిపోతారు. మనతో ఎక్కడ పోటీ పడే పరిస్థితి ఉంటుంది? మనల్ని బిచ్చగాలుగా మార్చడం, 4 పైసల కోసం ఆశపడే విధంగా మనల్ని మార్చడం, మొత్తం మీడియాని మొత్తం వాళ్ళ వైపు మలుచుకోవడం, ఇదంతా మన కుట్రపూరితంగా ఈరోజు ఒక ఎన్డీఏ సోషల్ జస్టిస్ మోడల్ కనపడుతుంది, ఇంకోటి ఇండియా సోషల్ జస్టిస్ మోడల్, 2 మోడల్స్ ఈ దేశంలో కనపడుతున్నాయి. అంటే ఇక్కడ కులగణన తర్వాత ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అడుగుతున్నారు. ఈ మధ్య బీసీలు ఎస్సీలు అడుగుతున్నారు. మరి వారికి ఆ మేరకు అవకాశం రావచ్చునా? రాజకీయంగా బెనిఫిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఇండియా అలయన్స్లో ఉన్న పార్టీలు మాత్రమే మాట్లాడుతున్నాయి. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు, అఖిలేష్ యాదవ్ గారు మాట్లాడుతున్నారు, అదేవిధంగా స్టాలిన్ గారు మాట్లాడుతున్నారు. కానీ ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ గురించి మాట్లాడటం లేదు. ఉన్న రిజర్వేషన్ పీకేస్తున్నారు, ప్రైవేటైజ్ చేస్తున్నారు. బ్యాంకింగ్ వాళ్ళు మాట్లాడలేదు. ఇండియాలో బీజేపీ నాయకత్వం లోపల ఉన్న రిజర్వేషన్స్ మొత్తం డిస్కార్డ్ చేసేస్తున్నారు. రైల్వేస్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. అందులో రిజర్వేషన్స్ ఉన్న అవకాశాలను ప్రైవేటైజ్ అయిన తర్వాత రిజర్వేషన్స్ కోల్పోతున్నారు. సివిల్ సర్వీసెస్ లోపల కూడా ప్యారలల్ స్ట్రీమ్ తీసుకొచ్చి డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకొచ్చారు. ఒక్క ఎస్సీని తీసుకురాలేదు, ఒక ఎస్టీని తీసుకురాలేదు, ఒక బీసీని తీసుకురాలేదు. అంటే వాళ్ళకు స్పష్టంగా యాంటీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎజెండా వాళ్ళకు ఉన్నది. బీజేపీ ఎన్డీఏతో పాటు ఉన్న పొలిటికల్ పార్టీస్కి. ఆంధ్ర రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఏమంటుండే స్కిల్ సెన్సెస్ కావాలని మాట్లాడిండు.
దేశం మొత్తం కాస్ట్ సెన్సస్ కావాలని అడుగుతుంటే ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు దీన్ని డిస్టార్ట్ చేయడానికి బీసీ సెన్సస్ అని ఒక తప్పుడు దారి పట్టించడానికి ప్రయత్నం చేసినాయి. మీడియా కూడా అటువైపు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినాయి. ఇది బీసీ సెన్సస్ కాదు, ఇది కాస్ట్ సెన్సస్. అన్ని కులాలను సెన్సస్ చేయండి. ఈ 75 ఏళ్లలో వచ్చిన బెనిఫిట్స్ ఏ కులాల్లో కాన్సన్ట్రేట్ అయినది, ఎవరు పోగు చేసుకున్నారు, ఎవరు సంపద పొందినరు, ఎవరు అవకాశాలను పొందినరు, మొత్తం బయట పెట్టండి. ప్రజలే నిర్ణయించుకుంటారు. దాన్ని బట్టి దాన్ని ఏం చేయాలని ప్రజలే నిర్ణయించుకుంటారు. వీళ్ళని బోగస్ పార్టీలు ఇవేమున్నా కానీ మాయమాటలు చెప్పి మమ్మల్ని ఓట్లు వేసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పి బీసీలకు అర్థమవుతుంది, ఎస్సీలకు అర్థమవుతుంది. వీళ్ళకి అర్థమైన నాడు వాళ్ళు ఎందుకుంటారు? అక్కడ అందరు ఉండే అవకాశం ఉండే వ్యవస్థ వస్తుంది. అటువైపు ఇండియా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ లేదా కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో అంటే ఒక ఇంటర్వ్యూలో చర్చ వచ్చింది. బీజేపీ ఆనాడు ఈనాడు ఏనాడైనా సరే కులగణనను వ్యతిరేకించలేదు, అందరూ ఎదగాలని కోరుకున్నది, హిందువులంతా ఏకతాటిపైకి రావాలని వాంఛించింది. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు కాంగ్రెస్ చెప్పిందనో లేదా ఇంకెవరేది అంటున్నానో కానే కాదు. మొన్నటి లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గడానికి కులగణనకు సంబంధం లేనే లేదని వారు అంటున్నమాట. బీజేపీ డే 1 నుంచి కులగణనకు వ్యతిరేకంగా ఉన్నది. 1996-97 జనతాదళ్ గవర్నమెంటు కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఒక తీర్మానం చేసారు. 2001లో కులగణన జరపాలని చెప్పి తీర్మానం చేశారు. ఎప్పుడైతే 99 అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వచ్చిందో రాగానే మేము కులగణన చేయమని చెప్పి అద్వానీ గారు హోమ్ మినిస్టర్గా స్టేట్మెంట్ ఇచ్చేసాడు. చేస్తామని చెప్పి అంతకుముందున్న ప్రభుత్వం తీర్మానం చేసింది, క్యాబినెట్ తీర్మానం చేసింది. కానీ ఈ ప్రభుత్వం రాగానే దాన్ని వ్యతిరేకించింది. బీజేపీ ప్రభుత్వం రాగానే ఆ రోజున్న రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ ఉన్ని అనే అతను చెప్పిండు కులగణన చేయండి. సుప్రీంకోర్టు కూడా మీ రిజర్వేషన్ నిర్ణయించడానికి ఒక ప్రామాణికత ఉండాలి, దానికి ఒక డేటాబేస్ ఉండాలి, కాబట్టి కులగణన అవసరం ఉందని చెప్పి కోర్టులు కూడా డైరెక్షన్ ఇచ్చినాయి. అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ లాంటి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మనం ఎవరి స్థాయి ఎట్లా ఉన్నది, సామాజిక స్థితిగతులను తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు రాహుల్ గాంధీ గారి భాషలో చెప్పాలంటే వారి భాషలో చెప్పాలంటే ఎక్స్రే తీయాల్సిన అవసరం ఉన్నది. అది కులగణన ఎక్స్రే ద్వారా ఎవరు బాగా వెనుకబడి ఉన్నారు, ఎవరు అభివృద్ధి పథకంలో ఉన్నారని తెలుసుకునే క్వశ్చన్. అంటే బీజేపీ వాళ్ళు 2019 ఎలక్షన్స్ కంటే ముందు 1 year ముందు రాజ్నాథ్ సింగ్ గారు ఒక హోమ్ మినిస్టర్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? మేము బీసీ గణన చేయబోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఎలక్షన్లో గెలిచిన తర్వాత 19 ఎలక్షన్ గెలిచిన తర్వాత సుప్రీంకోర్టు అడిగింది మహారాష్ట్ర కేసు లోపల బీజేపీని, మీ పొజిషన్ ఏంటిది కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి అని చెప్పి అడిగింది. వాళ్ళు స్పష్టంగా చెప్పినారు కులగణన చేయడం కుదరదు, అది వీలు కాదు, అది చాలా కంబర్సం. అది ఆ రోజు 1950sలో తీసుకున్న నిర్ణయం, చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం, నెహ్రూ నిర్ణయాన్ని కరెక్ట్ నిర్ణయం అని చెప్పి అఫిడవిట్లో సుప్రీంకోర్టు ముందు బీజేపీ సమర్పించుకుంది. అంటే కులగణనకు మేము వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టు ముందులో డాక్యుమెంట్ ప్రజెంట్ చేసింది బీజేపీ ప్రభుత్వం. తర్వాత మిగిలిన స్టేట్మెంట్లు మనకి చాలా తెలుసు. మోడీ గారు ఏం మాట్లాడుతున్నారు, కులగణన మాట్లాడుతున్నారు అర్బన్ నక్సల్ అని అన్నాడు. ఇలా ఆయన అర్బన్ నక్సల్ పెట్టి అట్లా సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారాలు జరుగుతున్నాయి అగ్రకులాల నుంచి, వీటిని వ్యతిరేకించే వర్గాల నుంచి. అదేవిధంగా కులగణన అనే కోరుకునేటోళ్ళు దేశంలో విభజన సృష్టిస్తారు, పాపం చేస్తుంటే మనం పాపాత్మలం కులగణన. అరే కులగణన అనేది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది, ప్రజలను ఈక్వాలిటీ వైపు నడిపిస్తుంది, ప్రజలకు ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. సంతోషం, వీఆర్ నాట్ అపోజ్ టు దట్. కానీ నువ్వు ఏం చేయబోతున్నాయి మాకు అనుమానాలు ఉన్నాయి. నువ్వు ఏ రూపంలో ఇప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున దేశాన్ని షేక్ చేసి ఒక సునామీని సృష్టించింది మండల్ ఉద్యమం 1990లో. అలాంటి సునామీ ఈరోజు మళ్ళీ సృష్టించబోతున్నది ఈ కులగణన ఉద్యమం ఈ దేశం లోపల. ఆ రోజు దానికి ఆల్టర్నేటివ్గా రామజన్మభూమి ఉద్యమాన్ని తీసుకొచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు హిందుత్వ ఆల్మోస్ట్ అది వీకెన్ అవ్వుకుంటూ వస్తున్నది. దీనికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకేం ఎజెండా లేదు. నేను అనుకుంటున్నా వాళ్ళ ఎజెండా దీంట్లో లోపలికి వచ్చి దీన్ని ఎటుకాంగుడు చేయడం అనేది ఎజెండా ఉంటుండొచ్చు అని చెప్పి, హిడెన్ ఎజెండా ఉంటుండొచ్చు అని చెప్పి నేను అనుకుంటున్నా. వాళ్ళని లోపలికి వస్తారు. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. సోషియో ఎకనామిక్ అండ్ కాస్ట్ సెన్సస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్ట్ సెన్సస్ చేయాలని 2010లో నిర్ణయం జరిగింది పార్లమెంట్లో. ఆ రోజు బీజేపీ కూడా సపోర్ట్ చేసింది. బీహార్ కులగణన కూడా బీజేపీ సపోర్ట్ చేసింది.
పూర్తిగా సపోర్ట్ చేయలేదు నేను అనట్లేదు, సపోర్ట్ చేసింది. ఆ రిజల్ట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు 2015 లోపల జైట్లీ గారు ఎకనామిక్ డీటెయిల్స్ ఇచ్చింది, కానీ సోషో ఎకనామిక్ కాస్ట్ సర్వే డీటెయిల్స్ చాలా వరకు దాన్ని సపరేట్ చేసిండు. ఎందుకు చేసినట్టే వాళ్ళు అంటారు, ఈ దేశంలో 46 లక్షల కులాలు ఉన్నాయని చెప్పి ఆ రిపోర్ట్ చెప్తుందట. ఎట్లా నీకు 46 లక్షల కులాలు? రెడ్డి అని ఉందనుకో, డిడిఐ ఉంటే ఒక కులం, డిడివై ఉంటే ఇంకో కులం. అట్లా స్పెల్లింగ్ మిస్టేక్లు తేడాతోటి అట్లా కులాలను పెంచుకుంటూ పోయినారు వాళ్ళు. అలాంటి ప్రయత్నం ఈరోజు చేయరని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం? మనం రేపు జరగబోయే కులగణన లోపల ఇన్ని కులాలు ఉన్నాయి, ఏం చేస్తాం మనం? ఒక సమస్యను తీసుకొచ్చి దేశం ముందు పెట్టాలని ఎట్లా అనుకుంటాం మనం? తర్వాత దాన్ని టైం షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. ఏ డేట్ నాడు షూట్ చేయబోతున్నారు, ఎట్లా ప్రొసీడ్ అవుతున్నారు, ఎలాంటి ఫార్మాట్ తోటి వస్తున్నారు, అది మొత్తం ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేం అలాంటిది ఇవ్వలేదు అది. కాబట్టి వాళ్ళ క్రెడెన్షియల్స్, వాళ్ళ సైద్ధాంతిక థియరిటికల్ బేస్ని చూసినా కానీ, వాళ్ళ ఆలోచన విధానం చూసినా, వాళ్ళ ప్రాక్టీస్ని చూసినా, వాళ్ళ వెరీ కాన్స్టిట్యూషన్ నాయకత్వంలో ఉన్న ఆ కులతత్వ శక్తులు, ఎదిగిన కులతత్వ శక్తులు మొత్తం నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా సంతోషపడరు. ఈరోజు మోడీ గారు మాట్లాడవచ్చు, మోడీ ప్రభుత్వం చెప్పవచ్చు, కానీ అందులో ఉన్న వర్గం పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించే అవకాశం ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ గారి దేశం లోపల కులగణన జరగాలని చెప్పి ఉద్యమం చేస్తున్నాడు. ఎలక్షన్స్ గత 2 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత సిద్ధపడట్లేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ చేయంగా కులగణన చేసిండ్రు. కానీ ప్రభుత్వంలో పదవులు పంచుతున్నప్పుడు ఆ స్ప్రోను చూపించాలి కదా, సామాజిక న్యాయ స్ప్రోను చూపించాలి కదా, బీసీలకు ఎస్సీలకు స్థానాలు ఇవ్వాలి కదా, కార్పొరేషన్స్లే కానీ, టికెట్స్ ఇచ్చే దగ్గర కానీ, పార్టీ పదవులు ఇచ్చే దగ్గర కానీ, అలాంటి పథకాల రచనలో కానీ. బీజేపీ కన్నా బెటర్ కాంగ్రెస్ అంటున్నారు మీరు? డెఫినెట్గా బెటర్ కాదని నేను అనట్లేదు. కాకపోతే ఏంటంటే టీడీపీ మోడల్ కూడా ఆపరేట్ అవుతున్నది ఇందులో, గవర్నమెంట్ రూపంలో. రాష్ట్రాల స్థాయి లోపల ఎన్డీఏ మోడల్ కూడా ఆపరేట్ అవుతుంది ఇక్కడ. అంటే కార్పొరేట్ని ప్రమోట్ చేసే మోడల్ ఒకటి ఆపరేట్ అవుతున్నది, రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేసే ఒక మోడల్ ఆపరేట్ అవుతుంది. కింది కులాలకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి సిద్ధపడటం లేదు. రాహుల్ గాంధీ మోడల్లో ఉన్నది ఎకనామిక్ ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ అనేది రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రచారం చేస్తున్నాడు. మొత్తం దేశంలో ఉన్న ఇండస్ట్రీని ఆయన చూసిండు, మీడియాను చూసిండు. మీడియాలో మీరు చెప్పండి ఎంతమంది ఇందులో బీసీలు ఉన్నట్టు ఒక్కడు కూడా చేయత 40-50 మంది అక్కడ కూర్చుంటే ఒక్కరు కూడా చేయాల్సిన స్థితి ఉన్నది. అంటే మీడియా మొత్తం ఒక ఎలక్షన్ మీటింగ్ లోపల ఒక అమ్మాయి ఫోటో తీస్తున్నది, ఇట్లా ఒక సోషల్ మీడియా అమ్మాయిని పిలిచి, ఏంటమ్మా నీది ఏం పేరు అంటే సమ్ పేరు చెప్పింది. ఏం కష్టం అంటే యాదవ్. నువ్వెన్నడూ మీడియా ఓనర్ కాదు అని చెప్తాడు ఆయన. అంటే ఈ వ్యవస్థ నేను కానియదు. ఎందుకు? నువ్వు బికాజ్ యు ఆర్ ఏ యాదవ్, నువ్వు అదే ఎదిగిన కులాల వ్యక్తి అయి ఉంటే నువ్వు ఒకనాడు మీడియా ఓనర్ అవుతావు. అంటే ఈ వ్యవస్థ మొత్తం నేను అడ్డుకుంటుంది, నేను ముందుకు పోనీయదు. బందీగా చేసే పరిస్థితి ఒకటి ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి కులగణన అనేది ఒకటి సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈరోజు దేశం మొత్తం కులగణన చుట్టూ డిబేట్ జరుగుతున్నది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్స్, హిందీ ఛానల్స్ ముందు కులగణను వ్యతిరేకించిన ఛానల్స్, ఈరోజు ఆ ఛానల్స్ లోపల కూడా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతున్నది. అది చాలా సంతోషకరమైన డెవలప్మెంట్. మనకి డిబేట్ అవ్వడం ఇంపార్టెంట్ మనకి. అదే సరే, దాని రూపాలు రకరకాల రూపాలని వాటిని ఎగ్జామిన్ చేసుకోవచ్చు మనం, కానీ డిబేట్ అవుతున్నది, ఒక థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అవుతున్నది. కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు, కొంతమంది వెనక్కి వెళ్ళొచ్చు, కొంతమంది రిజెక్ట్ చేయొచ్చు, అది వేరే విధంగా ఉంటుంది. కానీ ఈ సబ్జెక్ట్ మీద డిబేట్ అవ్వడం అనేది చాలా గొప్ప పరిణామం. దానికి మనం బీజేపీని మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ నిర్ణయాన్ని మనం డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కులగణనకు సంబంధించి ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి, భవిష్యత్తులో ఎట్లా ఉండవచ్చు ఏమిటనే దానిపైన నిర్దిష్టంగా ఒక అభిప్రాయం లేనప్పటికీ కులగణను స్వాగతించవలసిందని వారు అంటున్నారు. దీంతో పాటుగా చాలా అంశాలు కూడా వారు ప్రస్తావించారు ఈ అంశం పైన. థ్యాంక్ యూ.